పాతకాలంలో ఎవరైనా ఒక తండ్రి తన కుమార్తెకు వివాహ సంబంధం చూసి, నేను ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీ కోసం చూశాను, నీకు ఈ వివాహము సమ్మతమేనా అని అడిగితే ఆ స్త్రీ యొక్క సమాధానం చెప్పే విధానం ఎలా ఉండేది అంటే, ఆ స్త్రీ కేవలము సిగ్గుతో బిడియంతో తల వంచుకునేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు అడిగారు, ప్రవక్త, మేము మా కుమార్తెలకి వివాహ సంబంధం చూసినప్పుడు ఇలా ప్రశ్నించినప్పుడు ఆమె బిడియంతో సమాధానం చెప్పట్లేదు, మరి దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏ స్త్రీ అయితే ఇలా అడిగినప్పుడు బిడియంతో సమాధానం చెప్పదో దానిని అంగీకారం అనుకొని వివాహము చేసివేయండి అన్నారు. ఇలా ఉండేవారు పాతకాలంలో మన యొక్క స్త్రీలు కుమార్తెలు. మరి నేటి కాలంలో ఎలా ఉన్నారు మన కుమార్తెలు, మన స్త్రీలు? వీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళి చదువుల పేరుతో, ఉద్యోగం పేరుతో, ఇంకా వేరే ఏ పేరుతో అయినా బయటికి వెళ్ళి వీరే తమ భాగస్వామిని ఎంచుకొని తీసుకువచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి పరిచయం చేసేటటువంటి పరిస్థితి. తల్లిదండ్రులకి పరిచయం చేసి, నేను ఇతన్ని ప్రేమించాను, ఇతన్నే వివాహం చేసుకుంటాను అని చెబుతూ ఉన్నారు. పొరపాటున వీరు ఒప్పుకోలేదు అనుకోండి, వారు ఒకవేళ నేను వివాహం చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను, లేకపోతే చనిపోతాను అని చెప్పి బెదిరించి మరీ తల్లిదండ్రులని ఒప్పించి వారితో వివాహం చేసుకునే పరిస్థితి. పాతకాలంలో బిడియం అనేది ఎలా ఉండేది స్త్రీలలో, నేటి కాలంలో బిడియము, సిగ్గు, లజ్జ అనేది పూర్తిగా పోయి సమాజంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా కుటుంబం యొక్క పరువు పోయినా పర్వాలేదు, నా యొక్క తల్లిదండ్రులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పర్వాలేదు, కానీ నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అనేలాగా నేటి సమాజంలో యువత తయారవుతుంది. అల్లాహ్, ఈ విధంగా సమాజం మనకు కనబడుతుంది. ఒక్కసారి మనం సమాజాన్ని చూసాము అనుకోండి, మన యొక్క నిజమైన కళ్ళతో కాకుండా హృదయానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తే సమాజం ఎంత చెడిపోయి ఉంది. ఇలాంటి సమాజంలోన మీరు నేను జీవితం గడుపుతూ ఉన్నది. రేపు మన పరిస్థితి ఏమిటి, మన యొక్క కుమార్తెలు కుమారుల పరిస్థితి ఏమిటి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అలాగే ఈ యొక్క ప్రేమ అనేది ఎలాంటి విషయము అంటే, ఈ ప్రేమ ద్వారా అనేక జీవితాలు నాశనమైపోతాయి. మొదటిగా ఎవరైతే ప్రేమిస్తారో, లేకపోతే ఈ రోగంలో చిక్కుకుపోతారో వారి యొక్క చదువు వృధా అయిపోతుంది, వారి యొక్క ధనం పూర్తిగా పోతుంది, సమాజంలో వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు పోతాయి. అలాగే వారు ఎవరైనా సరే ఒక స్త్రీని ప్రేమించి ఆమె ఒప్పుకోకపోతే ఇతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఒకవేళ ఆ స్త్రీ ఎవరినైనా ప్రేమించింది, అతను ఒప్పుకోకపోతే అప్పుడు ఈ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుంది. ఒకవేళ వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు, తల్లిదండ్రులు అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు, అప్పుడు కూడా ఏమవుతుంది, ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. అల్లాహ్, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మనల్ని మంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో గౌరవ మర్యాదలు ఇచ్చి మన యొక్క పరువుని కాపాడుతూ ఉంటే, ఈ ప్రేమ పేరుతో లేకపోతే సహజీవనం పేరుతో మన తల్లిదండ్రుల యొక్క పరువుని పూర్తిగా తీసేస్తున్నారు. సమాజంలో నవయువకులు పూర్తిగా పోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరువు కాస్త పూర్తిగా బజారులోకి ఈడుస్తున్నారు ఎవరైతే ఈ ప్రేమ అనే మత్తులో మునిగి ఉన్నారు. అలాగే ఈ ప్రేమ అనే మత్తులో ఉన్నాము అనుకోండి, ఇక మనకు సమాజంలో మంచేమిటి చెడేమిటి అని ఏ విషయము తెలియదు. పూర్తిగా నేను అనుకున్నది సాధించాలి అనే ఆలోచనలోనే ముందుకు వెళ్ళిపోతాను. మరీ దౌర్భాగ్యం ఏమిటో తెలుసా, సమాజంలో ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత వారికి పుట్టినటువంటి కుమార్తెలకి మరియు కుమారులకి బయట వారి ద్వారా తెలుస్తుంది, ఏమని, మీ నాన్నగారు మరియు మీ అమ్మగారు ఇలా ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు అని. అల్లాహ్, దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అలాంటి కుమారులు కుమార్తెలు మళ్ళీ సరైన మార్గంలోకి రాగలరా? ఎలా వస్తారు చెప్పండి? మనము జామ చెట్టు వేస్తే జామకాయలే వస్తాయి, అలాగే మామిడి చెట్టుకి మామిడికాయలే వస్తాయి. ఒకవేళ మనము పూర్తిగా అపమార్గం నుండి మన సంతానం మాత్రం సరైన మార్గంలోకి రావాలి అంటే వచ్చే అవకాశమే లేదు సోదరులారా, సోదరిమణులారా. కాబట్టి ఇలాంటి ఉపద్రవాల నుంచి మనల్ని మనము కాపాడుకోవాలి.